రీపోస్ట్ మార్టం గురించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, రీపోస్ట్ మార్టం కి ఏర్పాట్లు చేశారా? ఎన్ని గంటలకి రీపోస్ట్ మార్టం జరగనుంది? ప్రవీణ్, ఓవర్ టు యు. వరప్రసాద్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ మంథని గ్రామ శివారులోని ఖానాపూర్ లోపల యొక్క పరిస్థితి. ప్రస్తుతం నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ టెంట్ కిందే మంథని మధుకర్కి సంబంధించిన రీపోస్ట్ మార్టం అనేది కాసేపటి తర్వాత ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పోలీసు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులంతా ఇక్కడికి వచ్చారు. ప్రత్యేకంగా రోప్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలకు తావు లేకుండా పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులను మోహరించారని చెప్పవచ్చు. సుమారు 200లకు పైగా పోలీసులని మోహరించడం జరిగింది. ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాలను మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చే సంబంధించిన వారి కోసం ఒక టెంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భం లోపల కేవలం తల్లిదండ్రులతో పాటుగా జిల్లా సివిల్ జడ్జ్, అదే సందర్భం లోపల ఉస్మానియా అండ్ కేఎంసీకి సంబంధించిన ఫోరెన్సిక్స్ నిపుణుల మాత్రమే ఆ టెంట్ లోపలికి అనుమతిస్తారు. అక్కడే రీపోస్ట్ మార్టం ప్రక్రియ సుమారుగా ఓ గంట పాటుగా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత నిజానిజాలు ఏంటి అనేది ఆ ఎక్స్పర్ట్స్ సంబంధించిన నివేదిక అంతా సీల్డ్ కవర్ రూపంలో హైకోర్టుకు చేరబోతుంది. ఈ ప్రస్తుతం ఈ కేసు లోపల ప్రధానంగా ఇంత సంచలనం సృష్టించడానికి కారణం సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఫోటోల ద్వారానే ఈ యొక్క కేసుకి పెద్ద ఎత్తున ప్రచారం వచ్చిందని చెప్పవచ్చు. దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి, ఎవరైతే ఈ సోషల్ మీడియా లోపల పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన ఫోటోలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది దళిత సంఘాలు వాటిని మనకు చూపిస్తున్నారు. ఈ ఫోటోలపైనే ద్వారానే ఈ యొక్క కేసు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ ఫోటోల విశ్వసనీయత పైన కూడా మరో వర్గం నుండి, అంటే వ్యతిరేక వర్గం నుండి వారు విశ్వసనీయతని ప్రశ్నిస్తున్న సందర్భం. ప్రస్తుతం ఈ ఫోటోలని ప్రస్తుతం వారు మనకు ప్రదర్శిస్తున్నారు. చెప్పండి, అయితే మీరు ఈ ఫోటోలు ఏవైతే మీరు చూపించారో ఇవి సరైన అసలు ఫోటోలు కావు అనేది వస్తుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు సరైనవి కావని చెప్పి గౌరవ మంత్రి గారే మాట్లాడుతున్నాడు. తర్వాత రెండోది అనేకమైనటువంటి దెబ్బలతో కూడుకున్నటువంటి పోటువలు ఉన్నప్పటికి కూడా ఈ ప్రభుత్వము అసలు న్యాయం దిక్కు అడుగులేయవలసిన బాధ్యతని వివరించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోటువలు ఒకరి, దెబ్బలు ఒకరి, తలకాయ ఒకరిది, మొండెం ఒకరిది అని చెప్పుడు అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే దోషులను కాపాడటానికి ఉపయోగపడుతుందే కానీ ఇది న్యాయం జరగటానికి ఉపయోగపడడం మాత్రం కాదు. గౌరవ ప్రధానమైనటువంటి బాధ్యతలుగా ఉన్నటువంటి మినిస్టర్లే ఇట్లా మాట్లాడితే ఇది ప్రజలను తీవ్రమైనటువంటి అన్యాయం చేయడము. ఒకప్పుడేమో మనము ఆంధ్ర పాలకులని మాట్లాడినాము, తెలంగాణ ప్రాంతంలో ప్రజలు బాధపడుతుంటే, గాయాలైతే, ఇబ్బందుల పాలైతే ఇది కాదు అని చెప్పుడు అనేది దుర్మార్గమైనటువంటి అంశము. ఇది మానుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే బొక్కలు ఇరిగినాయి, కండ్రెంపలు పోయినాయి, తర్వాత పక్క బొక్కలు ఇరిగినాయి, అనేకమైన దెబ్బలు. ఈ పోటువలు చూడండి మీరు, ఈ పోటువలలో మీ మీడియాకు కూడా అందించడం మేము. ఇన్ని దెబ్బలతో గాయాలతో ఉన్నటువంటి భౌతిక కాయాన్ని కూడా అబద్ధం ఆడితే సమాజం క్షమించదు, మీ తల్లిదండ్రులు క్షమించదు, మీ పార్టీ క్షమించదు. ఇటువంటి మానుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులకు నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకోటి మాట్లాడుతున్నాడు, అది మన మంత్రివారి మాట్లాడుతున్నాడు, పిల్ల చచ్చిపోయిన మధుకరు మామే ఇది ఆత్మహత్య అంటున్నాడు అని చెప్పి మాట్లాడిండు. మేము గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాం, ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఒక దళిత మేధావి నీకు అత్యంత సన్నిహితుడు అయినతోని ఈ అబ్బాయి వాళ్ళ మేనమామ ఏమన్నాడో ఒకసారి అడిగి తెలుసుకోమని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరో దళిత సంఘాల నాయకుడు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నాడు. చెప్పండి, రీపోస్ట్ మార్టం ప్రక్రియ పైన పూర్తి స్థాయిలో నమ్మకంతో ఉన్నారా? ఇది రీపోస్ట్ మార్టంతో పూర్తి స్థాయిలో నిజానిజాలు నిగ్గుదేలుతాయని అనుకుంటున్నారా? మేము ఆదివాసీ సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత రిపోర్ట్ మాస్టర్ ఏదైతే ఉన్నదో పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా ఇవాళ వాళ్ళు చిత్రీకరించబడ్డది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఉద్యమం జరిగింది. ఈ సమక్షంలో కూడా ఇవాళ ప్రజలకు, అంటే దళితులకు న్యాయం జరగకపోతే ఎక్కడ కూడా న్యాయం జరగదని భావిస్తా ఉన్నాం. మేము ఇవాళ ఏదైతే ఓపెన్ గా రీపోస్ట్ మార్టం చేస్తా ఉన్నారో ఖచ్చితంగా న్యాయం జరుగుతామని భావిస్తా ఉన్నాం. ఒకవేళ జరిగినట్టయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అదేవిధంగా అట్లా కాకుండా ఇలా ప్రతి విషయాన్ని కూడా కమిషనరు ఒక బాధ్యత తీసుకుంటా ఉన్నది. ఇప్పటిదాకా కూడా అమ్మాయిని మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టాలని చెప్పి మేము పోలీసులను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు దీన్ని ఇలా ముందుకు తీసుకురావాలి, అమ్మాయితో ఎందుకు మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ సమస్యల పరిష్కారం చేయాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం.
సో ప్రస్తుతం మనతో పాటుగా మా మధుకర్కి సంబంధించిన సొంత అన్న ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నాడు. మొదటిసారిగా చేసిన పోస్ట్ మార్టం ఏదైతే ఉందో దానిపైన పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొదటిసారి చేసిన పోస్ట్ మార్టం ఏదైతే ఉందో అది ప్రభుత్వ వైద్యుల సమక్షంలో జరిగింది. ఎందుకు మీకు అంత అనుమానం దానిపైన? డాక్టర్ సుష్మా గారు ఆ రోజు సర్జన్ రావాల్సింది, ఆమె వచ్చారు. ఆమెతో పాటు ఒక సీనియర్ సర్జన్ రావాల్సిన అవసరం ఏంది, నరేష్ గారు. దాని తర్వాత సిఏ గారు, ఎక్కడైనా ఎస్ఐ గారు కానీ ఇట్లాంటి ప్రక్రియ నిర్వహిస్తారు పోస్ట్ మార్టం. అక్కడికి ఒక సిఏ రావాల్సిన అవసరం ఏంది? ఒకదాని వెనుక ఒకటి ఇట్లా మిస్టేక్స్ చేస్తూ వీళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ మంత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వీళ్ళు తోడుగా నిలిస్తే ఒక నియోజకవర్గం సంబంధించిన పర్వేం కావాలి. ఇవన్నీ ఈ హత్య రాజకీయాలు ఏంది అంటే దళితులంటే ఇంత చిన్న చూప. మాకు మా తమ్ముడు హత్య జరిగిన తర్వాత మేము ఎవరు ఇన్ఫార్మ్ చేయకముందు మా తమ్ముడి శవం ఇక్కడ ఉన్నది అని చెప్పేసి అమ్మాయి ఫోన్ చేస్తే మేము ఇన్ఫార్మ్ చేయకుండా పోలీసు వ్యవస్థ అక్కడికి ఎట్లా చేరుకుంటుంది? దాని తర్వాత మా తమ్ముడు హత్య ఇది ముమ్మాటికి ఇట్లా జరగడానికి ఈ మంత్రి వ్యవస్థలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ కొందరు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ దీనికి ఉన్నారు. మేము చెప్పకముందే ఇది ఆత్మహత్య అని చెప్పేసి ఒక సీఏ గారు అనౌన్స్ చేయడం ఏంది? ఆ సీఏ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము చెప్పకముందే కేసు పిటిషన్ చేయకముందే అమ్మాయి దగ్గరకు ఇంట్రాగేషన్ కానిస్టేబుల్ ద్వారా చేయడం ఏంది? ఒకదాని వెనుక ఒకటి వీళ్ళు చిన్న చిన్న తప్పులకు పాల్పడి అంటే ఇవన్నీ జరిగాయి కాబట్టి మీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మీకు అనుకూలంగా రీపోస్ట్ మార్టంకి ఆర్డర్ ఇచ్చింది. ఈ రీపోస్ట్ మార్టం తర్వాత అయినా ఆ రిపోర్ట్ మీరు నమ్ముతారా? హైకోర్టును చూసి తప్పకుండా నమ్ముతాం. ఎందుకంటే దీంట్లో ఎవరి ప్రమేయం ఉండదు. ఎవరైనా కానీ, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కానీ దీని కింద చట్టరీత్యా శిక్షించబడతారు. హైకోర్టు ధిక్కారం కింద ఇది ఏమైనా జరిగిందనుకో వాళ్ళని బయటకు తీస్తాం, తప్పకుండా రిపోర్ట్స్ తెలుసుకుని అవసరం లేదు సుప్రీంకోర్టు కూడా రెడీ దీనికోసం. సో ప్రస్తుతం నేను ఈ మంతని మధుకర్కి సంబంధించిన సొంత పొలం ఇది. ఇదే పొలం లోపల అతని యొక్క కుటుంబం పనిచేసేది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వరి మాగాణి లోపల ఇదంతా వారు పండించిన పంట. ఆ మధుకర్ బతికి ఉన్నప్పుడుగా ఈ యొక్క పంటల్ని ఆయన సాగు చేశాడు. స్వయంగా ట్రాక్టర్ డ్రైవర్ కావడం వల్ల ఆయనే స్వయంగా దున్ని ఈ యొక్క భూమి లోపల ఈ వరి పంటని వేయడం జరిగింది. అదే ఈ వ్యవసాయ క్షేత్రం లోపలనే, వారి స్వంత వ్యవసాయ క్షేత్రం లోపలనే మధుకర్ని ఖననం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడ చూస్తున్నాం. ఆ టెంట్ కింద అతని యొక్క సమాధి నిర్మించబడింది. ఈరోజు దాన్ని తిరిగి తవ్వి శవానికి రీపోస్ట్ మార్టం అనేది కొనసాగించబోతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ మొత్తం పరిస్థితిని చూడొచ్చు. ఏదైతే ఈ రీపోస్ట్ నిర్వహించే ప్రాంతం ఉందో అదంతా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పవచ్చు. అక్కడికి ఎవరిని రానివ్వడం లేదు. అదే సందర్భం లోపల ఇక్కడ ప్రత్యేకంగా రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు ప్రజల్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ రీపోస్ట్ మార్టం జరిగే ప్రాంతం లోపల ఎవరిని అనుమతించడం లేదు. కేవలం హైకోర్టు ఆదేశించిన ప్రకారం ఏదైతే ఉందో మృతుని తల్లిదండ్రులతో పాటుగా జిల్లా సివిల్ జడ్జి మాత్రమే అక్కడ ఉంటాడు. వారి సమక్షం లోపల నిపుణుల యొక్క రీపోస్ట్ మార్టం ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో మొత్తం మీద సంచలనాలకి కారణమవుతున్న ఈ యొక్క కేసు లోపల ఏం రిపోర్ట్ వస్తుందా అని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ ప్రవీణ్.